హాయ్ గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లిటిల్ థింగ్స్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఈరోజు ఈ వీడియోలో మీ ముందుకు వచ్చాను ఫస్ట్ వేర్ కలెక్షన్తో ఫ్రమ్ లీబాస్. సో లీబాస్ కలెక్షన్ షేర్ చేసి ఎప్పుడు నేను మీకు అప్డేట్ ఇస్తూ ఉంటా. వాళ్ళ దగ్గర ఎంత కలెక్షన్ ఉందో మనకు తెలియదు, కానీ కనిపించిన కొత్త కలెక్షన్ అంతా నేను ట్రై చేసి మీకు చూపిస్తూ ఉంటాను. సో యా, ఐ డోంట్ వాంట్ మిస్ దిస్ టైమ్ టు. సో అందుకే షేర్ చేద్దామని అనుకుంటున్నా. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. మీకు లీబాస్ కలెక్షన్ గురించి చాలాసార్లు చెప్పాను. సో ఒకవేళ న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైనా యాడ్ అయ్యి ఉంటే లీబాస్ కలెక్షన్ ఈజ్ వెరీ గుడ్. చాలా బాగుంటుంది. చాలా మంచి, కొంచెం మీడియం బడ్జెట్లో మంచి ఫెస్టివ్ వేర్ కానీ లేదా డైలీ వేర్ కానీ నైట్ వేర్ కానీ చూస్తున్నట్లయితే డెఫినెట్లీ మీరు ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది. అండ్ కొంచెం ట్రెండ్స్ అవి కూడా కొంచెం ఈ మధ్య అయితే ట్రెండ్స్ అవి కూడా బాగా ఫాలో అవుతున్నారు. క్వాలిటీ బాగుంటుంది, ఫిట్టింగ్ బాగుంటుంది, ప్రైస్ కూడా బాగుంటుంది. సో మనం బయట పర్చేస్ చేసి మాల్స్లో పర్చేస్ చేసేదానికంటే అయితే చాలా బెటర్ ఉంటాయి ప్రైజెస్ అవి కూడా. సో ఎస్, సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది ఫెస్టివ్ వేరా అంటే ఎస్, బికాజ్ ఇదంతా మంచి వేసుకుంటే అయితే అంత బాగుంది తెలుసా. నాకు చూస్తే ఫెస్టివ్ వేర్ లాగా అన్నట్టు ఆర్డర్ చేశాను, బట్ వచ్చాక కొంచెం ఏమంటారు డల్ అయిపోయిందేమో అనిపించింది. బట్ వేసుకుంటే చాలా లుక్ వచ్చింది. బికాజ్ ఇక్కడ మనకి ఎక్స్క్యూజ్ మీ, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ అంతా ఫుల్ గోల్డ్తో మంచి వర్క్ వచ్చింది. సో ఇక్కడ మనకి ఇదంతా వర్క్ వచ్చేసరికి మంచి హెవీ లుక్ కనిపిస్తుంది అనమాట. సో మీరు వీడియోలో చూడండి. ఇక్కడ పక్కన నేను ఆల్రెడీ వేసుకున్నాను. సో వేసుకున్నాను కాబట్టే చెప్తున్నా. ఫిట్టింగ్ వైజ్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ నాకు చూడగానే డల్ అవుతుందేమో అని అనిపించింది. కానీ ఇదంతా వర్క్ వచ్చి ఇదంతా ఎంబ్రాయిడరీ వచ్చేసరికి అది కూడా గోల్డ్తో వచ్చింది కదా. సో మంచి లుక్ వచ్చింది అనమాట. ఇదిగోండి ఇలా మంచి లుక్ వచ్చింది. చాలా బాగుంది. అండ్ కాటన్, ఇది ప్యూర్ కాటన్. సో చాలా బాగుంది అనమాట అవుట్ఫిట్. సో ప్యూర్ కాటన్ అవుట్ఫిట్స్ చూపించండి అని చాలామంది అడుగుతుంటారు. సో ఇది ప్యూర్ కాటన్ అవుట్ఫిట్. సో మీకు కాటన్లో మంచి ఫెస్టివ్ వేర్ లాగా గ్రాండ్గా కనిపిస్తుంది. లైట్ షేడ్ ఇది. ఇందులో ఇంకో కలర్ కూడా ఉన్నట్టుంది, మరి గుర్తులేదు ఎగ్జాక్ట్గా. బట్ ఇక్కడ కూడా మంచిగా గోల్డ్ బార్డర్ వచ్చింది. సో మంచిగా ఎలివేట్ అవుతుంది అనమాట అవుట్ఫిట్. సో ఇలా ఉంటుంది. ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది మనకి ఆలియా కట్ స్టైల్ వస్తుంది అనమాట. సారీ, ఆలియా కట్ అంటారా దీన్ని, నైరా కట్ అంటారా తెలీదు. బట్ ఇక్కడ నుంచి కట్ వస్తుంది కదా, ఆ కట్ చాలా స్టైలిష్గా ఉంది. వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా కూడా ఉంది. సో అది. అండ్ దీన్ని బాటమ్, ఇది బాటమ్ వస్తుంది ట్రౌజర్. సో నేను ఇది సైజ్ వచ్చేసి లార్జ్ తీసుకున్నాను. అన్ని లార్జే. లీబాస్ బ్రాండ్. సారీ నో, ఎక్సెల్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఎక్సెల్ తీసుకున్నా. నేను కొంచెం లూజ్ ఉండేలాగా తీసుకుందాంలే అన్నట్టు ఎక్సెల్ తీసుకున్నాను. బట్ అవన్నీ లూజ్ అయిపోయాయి. లార్జ్ ఎగ్జాక్ట్ మీ సైజ్ ఏంటో అది తీసేసుకోవడం బెటర్. ఒక సైజు ఎక్స్ట్రా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇవన్నీ మర్చిపోయి కొంచెం లూజ్గా వేసుకోవడం అలవాటు కదా. సో ఎక్సెల్ ఆర్డర్ పెట్టుకున్నా. బట్ నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, వేసుకున్నప్పుడు కొంచెం లూజ్ అనిపించాయి అనమాట. అంటే అవుట్ఫిట్ కొన్ని డిజైన్స్కి కొన్ని మోడల్స్కి మనం పర్ఫెక్ట్ ఫిట్ వేసుకుంటేనే ఆ లుక్ తెలుస్తుంది. సో అదే లూజ్గా అనిపించినాయి కొన్ని. సో మీరు చూసుకొని ఎగ్జాక్ట్ సైజెసే తీసుకోండి. ప్యూర్ కాటన్ దుపట్టా అనమాట. లెంత్ అండ్ విత్ పర్ఫెక్ట్ వచ్చాయి. ఇలా స్ట్రైప్స్ లాగా వచ్చాయి. అక్కడక్కడ ఇలా చివర్లో ఇలా డిజైన్ కూడా వచ్చింది. చాలా కంఫర్టబుల్ ఉంది. కలర్ కూడా చాలా బాగుందన్నమాట, మంచి గ్రీన్. సో ఇది నెక్స్ట్ ఫస్ట్ అవుట్ఫిట్, నాట్ నెక్స్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ షేడ్ నాకు చాలా నచ్చింది. అవుట్ఫిట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఈ అవుట్ఫిట్కి నాకు ఎక్సెల్ తీసుకున్నా పెద్ద అనిపించదు, ఎందుకంటే ఇది కుర్తీ స్టైలే కాబట్టి కొంచెం లూజ్ అన్నట్టు అనిపిస్తుంది. తెలియదు అంత మీకు ఫొటోస్లో వీడియోస్లో లూజ్ ఉందన్నట్టు అనిపించదు. వేరే స్టైల్స్కి మాత్రం లూజ్ అన్నట్టు అనిపించింది అనమాట. సో చాలా బాగుంది. నాకు ఈ బ్లూ పర్టికులర్లీ చాలా ఇష్టం. ఈ బ్లూ కొంచెం రేర్గానే దొరుకుతుంది యాక్చువల్లీ. అండ్ మంచి దీని మీద గోల్డ్ మొత్తం బుటీస్ లాగా వచ్చాయన్నమాట. చాలా బాగా కనిపిస్తుంది. వేసుకుంటే మాత్రం మంచి లుక్ వస్తుంది. మనం మంచిగా ఎలివేట్ అవుతాం. మనం ఇంకా బ్రైట్గా కనిపిస్తాం. కింద ఇలా బార్డర్ వచ్చిందనమాట. అండ్ నెక్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది. ఇట్లా ఇలా వచ్చింది. సో కలర్ అయితే అద్దరిపోయింది. చాలా నచ్చింది నాకు ఈ కలర్. సో లైనింగ్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఇచ్చేస్తారు. లీబాస్ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. అంటే క్వాలిటీ వైజ్ కూడా చెప్తున్నాను. సో నెక్ ప్యాటర్న్ కూడా నాకు చాలా నచ్చింది. నాకు ఇలా వీనెక్ స్టైల్స్ అంటే చాలా ఇష్టం, మీకు తెలుసు. సో ఇట్లా ఉంటుంది అనమాట. మొత్తం ఇలా బుటీస్ టైప్లో వచ్చింది. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ మనకి సిల్క్ బ్లెండ్ వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్. సో ఇది. అండ్ ఇది బాటమ్ ట్రౌజర్. ఓకే, ప్లెయిన్ వచ్చింది. అండ్ నెట్లో దుపట్టా వచ్చింది.
సో మంచి లుక్ వచ్చిందనమాట. వేసుకున్నాను ఆల్రెడీ, మంచిగా అనిపించింది నాకు. మంచి రిచ్ లుక్ వచ్చింది, రాయల్గా కనిపించింది. రాయల్ బ్లూ, రాయల్ లుక్, రాయల్గా కనిపించింది. క్లాసీగా ఉంది. అండ్ మంచి మనం ఇయర్ రింగ్స్ హెవీగా పెట్టుకుంటే చాలు, మనం ఏం రెడీ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మంచి లుక్ వచ్చేస్తుంది అవుట్ఫిట్కి. సో అది నెక్స్ట్ అవుట్ఫిట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మెరూన్ షేడ్. ఇది యాక్చువల్లీ నాకు చాలా లూజ్ అనిపించింది, బట్ ఇదేంటంటే కొంచెం డిఫరెంట్ స్టైల్ కదా, ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ తీసుకోకపోతే మనకి లుక్ కనిపించదు అనమాట. సో మీరు ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ ఉండేలాగా చూసుకుని తీసుకోండి ఇది. సో ఇదేమంటే ఇది కూడా ఎక్సెల్ తీసుకున్నాను నేను. సో ఇది డార్క్ మెరూన్ షేడ్ అనమాట. సో ఇదేంటి మంచిగా మధ్యలో ఇలా కట్ వస్తుంది అవుట్ఫిట్కి. సో ఈ కట్ వచ్చి కింద ప్లాజో వస్తుంది. సో మంచి లుక్ వస్తుంది. యాక్చువల్లీ ఇది లూజ్ అవ్వడం వల్ల అంత లుక్ తెలియలేదు. నేను పక్కన యాడ్ చేస్తాను చూడండి, తెలుస్తుంది. బట్ కొంచెం లూజ్ ఉంది అంతే, అంతకంటే ఎక్కువ ఏం లేదు. కాకపోతే కొంచెం డబ్బా ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అట్లా. అండ్ ఇక్కడ నెక్ వచ్చింది ఇలా, ఐ మీన్ నెక్ కాదు, ఈ స్టైల్ ఇలా వచ్చింది. ఇదేమి జాకెట్ కాదండి, ఇదేమి ఓపెన్ అంటే నార్మల్ మనకి థ్రెడ్ ఉంటుంది కానీ ఇదేమి ఓపెన్ అవ్వదు. ఈ జాకెట్ లాగా ఏమి ఓపెన్ అవ్వదు, కానీ చూడడానికి మనకు ఆ లుక్ వస్తుంది అనమాట. జాకెట్ కింద వేసుకొని పైన వేసుకున్నాం అన్నట్టు కుర్తీ మీద. సో దానికి ద బాటమ్ వచ్చింది ట్రోజర్ ప్లాజో. కొంచెం ప్లాజోయే, బికాజ్ మనకి అక్కడ కట్ వచ్చింది కదా. సో ఈ ప్లాజో వల్ల కొంచెం మంచి లుక్ వస్తుంది అనమాట. ట్రోజర్ అయితే అంత లుక్ రాదు యాక్చువల్లీ. సో ప్లాజో అది. అండ్ నెక్స్ట్ ఇది దుపట్టా వచ్చింది, బాందిని స్టైల్ అనమాట మొత్తం ఇది. దీంట్లో గ్రీన్ కూడా ఉంది, నాకు మెరూన్ బాగా నచ్చింది, అందుకే ఈ కలర్ ట్రై చేద్దామని తీసుకున్నాను. సో చాలా మంచిగా ఉంది, వేసుకుంటే అయితే బ్రైట్ లుక్ వస్తుంది. కొంచెం డిఫరెంట్ స్టైల్స్ ట్రై చేయాలనుకున్న వాళ్ళకి ఈ స్టైల్స్ ట్రై చేయొచ్చు అనమాట, చాలా బాగుంది. అండ్ ఇంకొకటి చూపిస్తే, ఇది కూడా ఇంకొక డిఫరెంట్ స్టైల్. నాకు ఈ మధ్య ఆరెంజ్ చాలా నచ్చుతుంది. సో అవుట్ఫిట్స్ అన్ని ట్రై చేస్తున్నాను, ఎస్పెషలీ కుర్తీస్లో, బికాస్ శారీస్లో ఆల్మోస్ట్ అన్ని ట్రై చేసేసాను. ఆరెంజ్ శారీస్, హాఫ్ శారీస్. సో అందుకే ఇప్పుడు కుర్తీస్ మీద పడ్డాను అనమాట. సో ఇది నలిగిపోయింది ఏమనుకోకండి, అంటే కనిపించట్లేదు, బట్ వేసేసుకున్నాను అందుకే ఫోల్డింగ్స్ వచ్చేసాయి. సో ఇది పట్టు స్టైల్ వస్తుంది అనమాట, మొత్తం పట్టులా ఉంది. అండ్ షార్ట్ లెంత్లో వస్తుంది ఇది. అండ్ మొత్తం కింద గేరా ఉన్న ప్లాజో వస్తుంది, చూపిస్తాను. సో ఇది మొత్తం ఏంటంటే కొంచెం పట్టు ఫ్యాబ్రిక్ అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంది, మంచిగా లోపల లైనింగ్ అంతా కూడా ఇచ్చేసారు. అండ్ కింద ఇలా బార్డర్ లాగా ఇచ్చారు. అండ్ నెక్ దగ్గర కూడా ఇలా నెక్ స్టైల్ కూడా ఇలా వచ్చింది. ఇప్పుడు అన్ని నెక్ స్టైల్స్ ఆల్మోస్ట్ ఇట్లా వచ్చేస్తున్నాయి, వీ నెక్ లేకపోతే ఇట్లాగా. సో మొత్తం దీని మీద గోల్డ్ వచ్చింది ఆరెంజ్ మీద. సో మంచి లుక్ వచ్చింది. ఆరెంజ్ కూడా మంచి బ్రైట్ ఆరెంజ్ షేడ్ అనమాట, చాలా బాగా కనిపిస్తుంది. అండ్ దీనికి మొత్తం గేరా ఉన్న బాటమ్ వచ్చింది. సో దీనివల్ల మనకి అది షార్ట్గా వచ్చింది కదా, ఇది ఫుల్ ప్లాజోలా వచ్చింది అనమాట. సో మంచి లుక్ వస్తుంది, వేసుకుంటే చాలా బాగుంది. ఇది కూడా అవుట్ఫిట్ కలర్ బాగుంది ఆబ్వియస్లీ. ఇది కూడా డిఫరెంట్ స్టైల్ కాబట్టి ఇది కూడా మంచి లుక్ వస్తుంది. సో ఇది ప్లాజో, మంచి గేరా ఉంది. లైక్ మనం వేసుకుంటే ఆల్మోస్ట్ కట్ లాగే కనిపిస్తుంది, ప్లాజో లాగా కూడా కనిపించదు. సో అది. అండ్ దానికి దుపట్టా వచ్చేసి ఇలా షిఫాన్ దుపట్టా విత్ బార్డర్ వచ్చింది. సో చాలా బాగుంది, లెంత్ విత్ అన్ని కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి దుపట్టాకి. ఓకే, సో ఇది నెక్స్ట్ వన్. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వన్. ఇవే అవుట్ఫిట్స్ యాక్చువల్లీ. సో ఎస్, మళ్ళీ అండ్ ఇంకొకటి యాక్చువల్లీ నా దగ్గర నార్మల్ క్యాజువల్ వేర్ ఒకటి ఉంది, దగ్గర ఇంకొక క్యాజువల్ వేర్ కూడా ఉంది, అది కూడా చూపించేస్తున్నా. బికాస్ నా దగ్గర నేను ఏమంటారు ఫెస్టివ్ వేర్లో ఇంక్లూడ్ చేద్దామా లేకపోతే ఇంకొక వీడియోలో చేద్దాం అనుకున్నా, బట్ ఇది ఓన్లీ ఒక్కటే ఉంది నా దగ్గర. సో అందుకే ఇది కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేస్తున్నా. ఇంకా నేను వేసుకోలేదు, బట్ నార్మల్గా చూపించేస్తున్నాను మీకు. సో ఇది కాటన్ అనమాట. కాటన్ చాలామంది ఇష్టపడుతున్నారు కదా. సో కాటనే మంచి బ్రైట్ ఏమంటారు బ్రౌన్ షేడ్. అండ్ ఇక్కడ ఇదంతా వర్క్ వచ్చింది అనమాట, చాలా బాగుంది. పూసల టైప్ వచ్చింది వర్క్. సో చాలా బాగుంది. ఓన్లీ టాప్ అండ్ బాటమ్ వస్తుంది అనమాట. ఈ మధ్య అన్ని దుపట్టాస్తోనే తీసుకుంటున్నాను నేను. సో అందుకే ఇది ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. నాకు ఎస్పెషల్లీ కలర్ బాగా నచ్చింది, బ్రౌన్ షేడ్. కొంచెం మనకు అంత ఈజీగా ఉండవు కదా మన దగ్గర, సో అందుకే ట్రై చేద్దాం అనుకున్నాను. ఓన్లీ టాప్ అండ్ బాటమ్ వస్తుంది. మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. ఓన్లీ నెక్ దగ్గర మాత్రం ఫుల్ వర్క్, అది కూడా పూసల వర్క్. చాలా బాగుంది వర్క్, చాలా బాగుంది. సో ఇలా వస్తుంది. అండ్ ఇది బాటమ్. ఎట్లాంటివి మనం ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకున్నా పెద్ద లూజ్ అనిపించం. ఆ స్టైల్స్లో కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే కొంచెం లూజ్ అనిపిస్తాయి, డబ్బాల్లా అనిపిస్తాయి. సో కాబట్టి ఎగ్జాక్ట్ సైజెస్ తీసుకోండి. సో ఇది ప్లాజో టైప్ వచ్చిందనమాట. సో ఇది ఓన్లీ టాప్ అండ్ బాటమ్. సో మీకు కావాలంటే ఇది కూడా ట్రై చేయొచ్చు. ఫ్యాబ్రిక్ వైజ్ అయితే చాలా బాగుంది, క్యాజువల్ వేర్లో చాలా బాగుంటుంది. ఇది దుపట్టా అవి రాలేదు కాబట్టి. సో డెఫినెట్లీ యూ కెన్ ట్రై. అండ్ దీని లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, ఓకేనా. సో ఐ హోప్ మీకు వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నా, నచ్చింది అనుకుంటున్నా. మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బై.